హే గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? టుడే స్పెషల్ వచ్చేసి మా బాబు బర్త్డే డెకరేషన్ అండి. నేను మొన్న వీడియోలో చెప్పాను కదండి, డెకరేషన్ ఐటమ్స్ అయితే కొనుక్కొచ్చాం కదా. ఇప్పుడు ఆ డెకరేషన్ ఐటమ్స్తో ఈరోజు అయితే డెకరేషన్ ఎలా చేసుకున్నామో చూద్దామండి. చూసారా, ఒక ఆర్చ్ అయితే రెడీ చేసుకున్నాము. ఈ ఆర్చ్ చాలా సింపుల్గా అయిపోతుంది కదా, ఎందుకంటే ఒక రో అయితే ఉంటుందండి, ఆర్చ్ రో. ఆ ఆర్చ్ రో అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మేము కూడా ఆర్చ్ రోకి బెలూన్స్ అయితే అంటించేసాము. ఇప్పుడు కనుక కొంచెం గ్యాప్ కనుక ఉంటే అక్కడ బెలూన్స్ అంటించేయచ్చు. ఇక్కడ వచ్చేసి అక్కడ ఆ రో కనిపించకుండా ఈ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నామండి. లేకపోతే మీ ఇష్టం అండి, మాకైతే కొంచెం మంచిగా కనిపించాలని చెప్పేసి అలా చేస్తున్నామండి. ఇక్కడ చూసారా, చాలా ఫాస్ట్గా బెలూన్స్ అయితే పెట్టేస్తున్నాము. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ డెకరేషన్ అయితే. ఇక్కడైతే బెలూన్స్ పెట్టడం అయితే అయిపోయిందండి. సైడ్ బెలూన్స్ 4-5 చేసుకుంటారు కదండి, ఒక ఫ్లవర్ లాగా. ఆ ఫ్లవర్ బెలూన్స్ కూడా పక్కన పెట్టేస్తున్నామండి. మేమైతే 2 ప్యాకెట్స్, ఓన్లీ 2 ప్యాకెట్స్ బెలూన్స్ అయితే యూజ్ చేసామండి. 2 ప్యాకెట్స్ బెలూన్స్తో చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి వెనక బ్యాక్గ్రౌండ్ అండి, బ్యాక్గ్రౌండ్కి 2 ఆర్చెస్ తీసుకున్నామండి. ఇక్కడ చూసారా, ఇక్కడ అయితే హోల్ పడింది కదా, మా బాబు అప్పుడే చింపేశాడండి. అందుకే 2 అయితే బెటర్ అండి, ఎందుకంటే ఒకదాని మీద ఒకటి వేసుకుంటే చాలా థిక్గా కనిపించి చాలా బాగుండిద్దండి. ఇప్పుడు ఆర్చ్ పైన హ్యాపీ బర్త్డే ట్యాగ్ పెట్టేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మీ దగ్గర లైటింగ్ ఏమన్నా ఉంటే ఆ లైటింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈషూకి ఫస్ట్ బర్త్డేకి ఫొటోస్ యాడ్ చేసిన లైటింగ్ అయితే ఉందండి. ఆ లైటింగే నేను మళ్ళీ యూజ్ చేశాను. ఆ లైటింగ్కి ఫోటోలు పెట్టకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి.